వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఎస్బీఐ అప్డేటెడ్ మొబైల్ యాప్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఫుల్ కేవైసీ విత్ వీడియో కాల్తో ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో ఎస్బీఐ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. యోనో యాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని డివైస్ లొకేషన్ కి యాక్సెస్ అడిగిద్ది. అలో బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద మనకు న్యూ టు ఎస్బీఐ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఓపెన్ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. వితౌట్ బ్రాంచ్ విజిట్, విత్ బ్రాంచ్ విజిట్. వితౌట్ బ్రాంచ్ విజిట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్, ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ఇలా టూ టైప్స్ ఉంటాయి. ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ అంటే ఫుల్ కేవైసీ విత్ వీడియో కాల్, అంటే వీడియో కాల్ తోనే ఫుల్ కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిద్ది. ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అంటే లిమిటెడ్ కేవైసీతో మనం అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్, రెజ్యూమ్ అప్లికేషన్. రెజ్యూమ్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసి ఫిల్ చేశాక మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చి ఆగిపోతే మళ్ళీ దీన్ని క్లిక్ చేసి రీ అప్లై చేసుకోవచ్చు. స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అకౌంట్ ఓపెనింగ్, వీడియో కేవైసీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అని మనకు కొన్ని డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనం ఫుల్ కేవైసీ అకౌంట్ యూజింగ్ వీడియో కాల్ అంటే మనకు వీడియో కాల్ వెరిఫికేషన్ ఉంటుంది. పేపర్లెస్ అకౌంట్ ఓపెనింగ్, నో బ్రాంచ్ విజిట్ రిక్వైర్డ్, పర్సనలైజ్డ్ రూపే డెబిట్ కార్డ్, ఈ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. కింద నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని మొబైల్ నెంబర్ అడిగిద్ది. మీరు మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి. కింద మనకు ఈమెయిల్, అది ఆప్షనల్. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీరు మీ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటది. మీరు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మీరు ఇచ్చే పాస్వర్డ్లో కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, డిజిట్స్ ఈ 4 ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక పాపప్ వస్తుంది. మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక 15 డేస్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఫిల్ చేసిన డేటా అంతా ఎక్స్పైర్ అయింది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో మీరు ట్యాక్స్ పేయర్ కాకపోతే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పర్సనల్ డీటెయిల్స్ అడిగిద్ది. ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిద్ది. మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మన పర్సనల్ డీటెయిల్స్లో మన ఆధార్ నెంబర్, మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్ వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ డిస్ట్రిక్ట్ని, మీ సబ్ డిస్ట్రిక్ట్ని, విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ కార్డ్ నెంబర్ని అడిగిద్ది. మీరు మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ఫోటో ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్లో మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మ్యారిటల్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిటీ, ప్లేస్ ఆఫ్ బర్త్, మేడెన్ నేమ్ ఎంటర్ చేయండి. కింద ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మదర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేశాక కింద డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ని ఫిల్ చేయండి. ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకున్నాక మీ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నామినీ డీటెయిల్స్లో నామినీ నేమ్ అండ్ రిలేషన్షిప్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నామినీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ నామినీ అడ్రస్ని ఎంటర్ చేయండి.
నెక్స్ట్ సెలెక్ట్ యువర్ హోమ్ బ్రాంచ్ అని ఉంటుంది. అక్కడ మీ విలేజ్ నేమ్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీ విలేజ్ లో ఆర్ మీ సిటీలో ఉన్న బ్రాంచెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడిగిద్ది. మొత్తం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక కింద మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి అగ్రి అవుతున్నట్టే టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక మీ డెబిట్ కార్డ్ మీద ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ని ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేశాక ఇక్కడ మనకు టోకెన్ నెంబర్ డిస్ప్లే అయ్యింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో కేవైసీ ప్రాసెస్ అడిగిద్ది. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్, కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ యాక్సెస్, ఒరిజినల్ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ వీడియోలో చూపించాల్సి ఉంటుంది. స్టార్ట్ ఆర్ షెడ్యూల్ ఏ వీడియో కాల్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేశాక మీ వీడియో యూఆర్ఎల్ ఎక్స్పైర్ అయితే షెడ్యూల్ డేట్ అడిగిద్ది. మీరు మీ వీడియో కాల్ షెడ్యూల్ డేట్ అండ్ టైమింగ్ ని మీకు అవైలబుల్ ఉన్న టైమింగ్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. కాల్ హ్యాస్ బీన్ షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విండోని క్లోజ్ చేయండి. వీడియో కేవైసీ అంతా కంప్లీట్ అయ్యాక మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. దాంతో మీరు మీ అకౌంట్లో లాగిన్ అవ్వచ్చు. ఇలా మీరు ఆన్లైన్లో ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు.